18వ తేదీన ఆగస్టు 18న లేఖ రాస్తే 3 రోజుల్లో 110 శాండ్ రీచ్లు వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసేశారంట. 22వ తేదీన జగన్ రెడ్డికి పెద్దిరెడ్డికి తొత్తుగా మారిపోయినటువంటి వెంకటరెడ్డి ఈ వేల కోట్ల రూపాయల లూటీలో భాగస్వామి అయినటువంటి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ విజి వెంకటరెడ్డి, ఇదిగోండి లెటరు, 22/8/2023న SEIAA వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి నివేదిక మాకు ఇవ్వండి అని అడిగిన 3వ రోజునే ఈయన గారు ఇన్స్పెక్ట్ చేసేసాడంట. 22వ తేదీన 18వ తేదీన వాళ్ళు అడుగుతారు, 22వ తేదీన నేను లెటర్ ఇచ్చేస్తాడు. ఏమని చెప్పి 110 రీచుల్లో డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్స్ కన్సర్న్డ్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ sand reaches in their respective jurisdictions and reported that all sand reaches having EC for semi-mechanized mining are non-working. ఎక్కడా కూడా ఈ రీచుల్లో ఇసుక తవ్వకాలు జరగట్లేదు అని చెప్పి నిస్సిగ్గుగా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చారు. ఇదిగోండి సాక్ష్యం దానికి. ఏమో వెంకటరెడ్డి ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఇచ్చావా లేదా లేక? 22/8/2023న 110 రీచుల లిస్టుతో అన్ని నాన్ వర్కింగే. శ్రీకాకుళం అంబలవలస నాన్ వర్కింగ్, గోపాలపేట నాన్ వర్కింగ్, లుకలాం నాన్ వర్కింగ్, ఏ జిల్లా చూసినా, కోనసీమ తాటిపూడి నాన్ వర్కింగ్, కపిలేశ్వరం నాన్ వర్కింగ్, అన్ని నాన్ వర్కింగే. ఈయన గారు 3 రోజుల్లో మొత్తం ఇన్స్పెక్ట్ చేసేశాడంట. ఎక్కడ ఎటువంటి మైనింగ్ జరగట్లేదని చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి ఒక నివేదిక ఇచ్చాడు, ఒక లెటర్ ఇచ్చాడు. అయినప్పటికీ ఇటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ళ కళ్ళు కప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మరి అనేక మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి మొరబెట్టుకుంటే, అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించట్లేదు, తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నారు, ఆఖరికి జిల్లా కలెక్టర్ల చేత కూడా తప్పుడు నివేదికలు ఇప్పిస్తూ ఉన్నారు, తప్పుడు నివేదికలు ఇప్పించి ఇప్పటికీ కూడా ఇసుకని విపరీతంగా తవ్వేస్తూ ఉన్నారు, వేల టన్నుల ఇసుకని దోపిడీ చేస్తూ ఉన్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే అప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రిత్వ శాఖని కోరటం జరిగింది, మీరన్నా ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పి. వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇదిగోండి ఇవి బయటపడినటువంటి ఆధారాలు ఇవి. అంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీతో తప్పుడు నివేదికలు ఇప్పిస్తుంది, జిల్లా కలెక్టర్లతో తప్పుడు నివేదిక ఇప్పిస్తుంది. అంటే ఇసుక దోపిడీ కోసం, కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ కోసం సాక్షాత్తు ప్రభుత్వ అధికారులతో కూడా ఈ రకంగా తప్పుడు నివేదికలు ఇప్పిస్తా ఉన్నారు. ఇవిగోండి సాక్ష్యాలు. అంతేకాకుండా గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 26/2/2021 OA నంబర్ 360 ఆఫ్ 2015 ఫిబ్రవరి 26, 2021న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ వారు ఇంకొక డైరెక్షన్ కూడా ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీ, 5 సభ్యులతో ఒక కమిటీ హెడెడ్ బై SEIAA and comprising of CPCB wherever it has regional office, state PCB అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, and 2 expert members of SEAC అంటే 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ నిరంతరం ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్షన్ మస్ట్ బి కండక్టెడ్ అట్లీస్ట్ thrice ఫర్ ఈచ్ లీజ్. అంటే ఒకసారి శాండ్ మైనింగ్ లీజ్ గ్రాంట్ చేసిన తర్వాత లీజు కాల పరిమితి పూర్తయ్యే లోపల 3 సార్లు, మినిమంగా 3 సార్లు ఈ కమిటీ ఇన్స్పెక్ట్ చేయాలి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. 25% ఆఫ్ ద లీజ్ పీరియడ్ పూర్తయిన సందర్భంలో ఒకసారి, 50% ఆఫ్ ద లీజ్ పీరియడ్ పూర్తయిన సందర్భంలో రెండోసారి, చివరిసారి ఇంకా 6 నెలల్లో గడువు ముగుస్తున్నదనగా ఇంకొకసారి 3 సార్లు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇన్స్పెక్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ కమిటీ ఇచ్చే నివేదిక పైన సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయాలి. The mechanism must provide for review at the level of chief secretary at least once in every quarter. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ప్రతి క్వార్టరు రివ్యూ చేయాలి ఇన్ ఏ మీటింగ్ విత్ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్. మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎప్పుడైనా రివ్యూ చేశారా? ఇవాళ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నాం, అయ్యా జవహర్ రెడ్డి గారు, మీరు ఏ రోజైనా రివ్యూ చేశారా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క డైరెక్షన్స్ ఉన్నాయా లేదా చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయాలని చెప్పి? ఎందుకు మీరు రివ్యూ చేయలేదు? కళ్ళెదురుగుండా వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే కనీసం దాన్ని రివ్యూ కూడా చేయరు. ద చీఫ్ సెక్రటరీ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ ఫర్దర్ యాక్షన్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఓవర్సైట్ కమిటీ. కమిటీ ఇచ్చినటువంటి నివేదికలపైన ఎప్పటికప్పుడు యాక్షన్ కూడా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆ గైడ్లైన్స్లో ఇవ్వటం జరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు ఆ రకమైనటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ రకంగా ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డికి సరెండర్ అయిపోయి కలెక్టర్లు కానివ్వండి, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కానివ్వండి, ఆఖరికి చీఫ్ సెక్రటరీ కూడా. ఇట్ ఈజ్ ఎ షేమ్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కళ్ళకి గంతలు కట్టుకుని గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ని పాటించకుండా ఆ రకంగా వ్యవహరించడం అనేది ఇట్ ఈజ్ ఎ షేమ్. ఇవాళ అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదిక పైన నువ్వు తక్షణమే జవాబు చెప్పు. మంత్రి పెద్దిరెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏమయ్యా పొంగనూరు పుడ్డింగ్, ఏమి జవాబు చెప్తావయ్యా? ప్రతిసారి ప్రెస్ మీట్లు పెడతావు కదా, నీ కింద తొత్తైనటువంటి వెంకటరెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని రండి మీరిద్దరు రండి, మీడియా ముందుకు వచ్చి జవాబు చెప్పండి. తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి ఇసుక లోటి 50,000 నుంచి 60,000 కోట్ల వరకు ఏదైతే దోపిడీ చేశాడో మీ నాయకుడు ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి, అది 100% వాస్తవం అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నివేదిక చెప్తా ఉంది. సో యు రిప్లై టు దిస్. ఇవాళ అడ్డంగా దొరికిపోయారు మీరు. ఇసుక దొంగతనాన్ని విచ్చలవిడిగా చేసి ఇవాళ సామాన్యుడు 15-20 వేలు పెట్టి కొనుక్కోవాలా? పేదవాడి వాళ్ళ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఇంకా మీది పేదల పక్షపాత ప్రభుత్వం అంట, పేదవాడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అంట. ఎవడయా పెత్తందారుడు? ఇదిగో ఈ రకంగా 1000 కోట్లు దిగమింగిన వాడిని పెత్తందారుడు అంటారు. ఇవాళ కొన్ని లక్షల మందికి ఉపాధి లేకుండా చేశారా మీరు? ఈ రకంగా ఇసుకని దోపిడీ చేసి